హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాషీ వ్లాగ్స్. ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమేనండి. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయదు. ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ఈ ఛానల్ క్రియేట్ చేయబడింది. మనం ఈ వీడియోలో జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ గురించి తెలుసుకుందాం. ఏం యాక్ట్ అండి? జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్. అసలు ఈ యాక్ట్ ఎందుకు తీసుకొచ్చారు? ఈ యాక్ట్ తీసుకురావడానికి గల కారణాలు ఏంటి? పెద్దవాళ్ళకంటే ఏదైనా అఫెన్స్ చేస్తే పనిష్మెంట్ చేయడానికి ఒక ప్రొసీజర్ అనేది ఉంది. ఒక పర్టికులర్ పనిష్మెంట్స్ అనేవి ఉన్నాయి, ఐపీసీ ప్రకారం, సిఆర్పిసి ప్రకారం. కానీ పిల్లలు ఏదైనా తెలిసి తెలియక అఫెన్స్ కానీ చేస్తే, లేదా పిల్లల్ని పుట్టగానే వదిలేస్తారు కదా పేరెంట్స్ కొంతమంది పోషించలేక, అలాంటి పిల్లల కోసం, పెంచలేక వాళ్ళ పరిస్థితి బాగలేక, పేరెంట్స్ యొక్క పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అనేది, వారి యొక్క పిల్లల కోసం, అటువంటి పిల్లల కోసం, ఆర్ఫన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం, ఇంకా అడాప్షన్స్, వీటి కోసం ఈ యాక్ట్ అనేది తీసుకురావడం జరిగిందనమాట. మెయిన్ ఆబ్జెక్ట్ ఏంటంటే చైల్డ్కి బెనిఫిట్ అనేది ఉంటుంది ఈ యాక్ట్లో. మనం ఈ యాక్ట్లో చూస్తే స్కోప్ ఆఫ్ ది యాక్ట్ చూద్దాం. స్కోప్ ఆఫ్ ది యాక్ట్ ఏంటంటే, ఈ యాక్ట్లో 112 సెక్షన్స్ ఉన్నాయి. ఈ యాక్ట్ ఎప్పుడు ఎన్ఫోర్స్మెంట్లోకి వచ్చిందంటే 15th January 2016లో అమల్లోకి వచ్చింది. ఈ జేజే యాక్ట్ అంటే జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఏదైతే ఉందో 1986లో తీసుకొచ్చారు. కానీ తర్వాత కొన్ని అమెండ్మెంట్స్ చేసి 2000లో అమెండ్మెంట్ చేయడం జరిగింది. తర్వాత 2015లో అమెండ్మెంట్ చేయడం జరిగింది. తర్వాత 2021 లేటెస్ట్గా అమెండ్మెంట్ చేయడం జరిగింది. అసలు చైల్డ్ అంటే ఎవరు? చైల్డ్ అంటే ఎవరికైతే, ఏ పిల్లవాడికైతే 18 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండవో అటువంటి పిల్లల్ని చైల్డ్ అంటారు. ఎవరిని మేజర్ అంటారు? ఎవరికైతే 18 years కంప్లీట్ అయి ఉంటాయో అటువంటి వాళ్ళని మేజర్ అంటారు. ఈ యాక్ట్ మనకి ముఖ్యంగా రెండు విషయాల గురించి చెప్తుందండి. అంటే చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే ఎవరు, కేర్ అండ్ ప్రొటెక్షన్ ఎవరికి ఇస్తారు. దీంట్లోకి వచ్చేసరికి మళ్ళీ 3 divisions డివైడ్ చేయడం జరిగింది. ఈ 3 divisions ఏంటంటే, ఫస్ట్ జువెనైల్ జస్టిస్ బోర్డ్ గురించి, తర్వాత చైల్డ్ వెల్ఫేర్ కమిటీ గురించి, తర్వాత అడాప్షన్స్ గురించి చెప్పడం జరిగింది ఈ యాక్ట్లో. ఫస్ట్ ఇప్పుడు మనం జువెనైల్ జస్టిస్ బోర్డు గురించి తెలుసుకుందాం. జువెనైల్ జస్టిస్ బోర్డ్ అంటే ఏంటి, చిల్డ్రన్స్ కోర్ట్ అంటే ఏంటి? దీంట్లో 2 భాగాలు వస్తాయన్నమాట. రెండిటిగా విభజించడం జరిగింది. ఏ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా. ఏ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అంటే ఎవరు వస్తారు? సాధారణంగా పెద్దవాళ్ళు, ఒక అడల్ట్ పర్సన్ ఎవరైతే అఫెన్స్ చేస్తారో అతన్ని సాధారణంగా మన లాలో ఏమంటారంటే అక్యూజ్డ్ అంటారు. కానీ ఈ యాక్ట్లో పిల్లవాడు తెలిసి తెలియక ఏదైనా అఫెన్స్ కానీ చేస్తే వాళ్ళని అక్యూజ్డ్ అంటారు. అఫెండర్, ఏ చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా అని అంటారనమాట. ఇక్కడ ఏ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లాలో పోలీస్ ఆఫీసర్ ఎవరు ఉంటారంటే చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్ ఉంటారు. దీనికన్నా ముందు చెప్పుకునే ముందు అసలు జేజే బోర్డులో ఎవరుంటారు? జేజే బోర్డులో ఖచ్చితంగా 3 years ప్రాక్టీస్ చేసిన జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ జడ్జి గారు ఉండాలి. 2 సోషల్ వర్కర్స్ ఉండాలి. ఆ 2 సోషల్ వర్కర్స్ కంపల్సరీ ఒకరు ఉమెన్ అయి ఉండాలి. ఈ జేజే బోర్డులో మెంబర్స్ మొత్తం 3 ఉంటారు. ఎవరెవరు? జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్, ఆ జడ్జి గారు వచ్చి 3 years సర్వీస్లో ఉండాలి, కంప్లీట్ చేయాలి 3 years.
ఎవరైతే ఇద్దరు సోషల్ వర్కర్స్ ఉండాలో ఆ ఇద్దరు సోషల్ వర్కర్స్ కూడా వాళ్ళ యొక్క ప్రొఫెషన్ ఫీల్డ్లో, అంటే చైల్డ్కి రిలేటెడ్ ఏదైతే ప్రొఫెషనల్ డిగ్రీస్ ఏవైతే ఉంటాయో దాంట్లో 7 ఏళ్ళ అనుభవం ఉండాలి, 7 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి ఉండాలి. చైల్డ్ ఇన్ సైకాలజీ కానీ సోషియాలజీ కానీ ఇటువంటి డిగ్రీస్ అనేవాళ్ళు పొంది ఉండాలన్నమాట. అటువంటి వాళ్ళు క్వాలిఫైడ్ పర్సన్స్. ఎనీ ఎన్జిఓస్ కూడా వస్తారు. కానీ బోర్డులో ఎంతమంది ఉంటారంటే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్స్ ఆఫ్ ఫస్ట్ క్లాస్, ఇద్దరు సోషల్ వర్కర్స్. ఆ ఇద్దరు సోషల్ వర్కర్లో ఒకరు కంపల్సరీ ఉమెన్ అయి ఉండాలి. ఇప్పుడు మన జేజే బోర్డు కింద అసలు ఏమేమి వస్తాయి? ఈ జేజే బోర్డు ఏ చైల్డ్ ఇన్ కాన్ఫ్లిక్ట్ విత్ లాలో 2 పార్ట్స్గా డివైడ్ చేస్తే, ఫస్ట్ పార్ట్లో జువైనల్ జస్టిస్ బోర్డ్ అని, చిల్డ్రన్స్ కోర్ట్ అని 2 పార్ట్స్గా డివైడ్ చేయడం జరిగింది. జేజే బోర్డు కింద ఎవరు వస్తారంటే పెట్టి అఫెన్సెస్ కానీ, సీరియస్ అఫెన్స్ కానీ, హీనియస్ అఫెన్స్ కానీ, ఎవరైతే బిలో 16 ఇయర్స్ పిల్లలు ఉంటారో అంటే ఏమేమి అఫెన్సెస్? పెట్టి అఫెన్సెస్ కానీ, సీరియస్ అఫెన్సెస్ కానీ, హీనియస్ అఫెన్సెస్ కానీ, బిలో 16 ఇయర్స్ ఎవరైతే ఉంటారో అటువంటి పిల్లలు ఏదైనా నేరం చేసినా అటువంటి పిల్లల్ని సీరియస్ అఫెన్స్ లేదా అది హీనియస్ అఫెన్స్, అంటే సీరియస్ అఫెన్సా హీనియస్ అఫెన్సా అని తెలీదు, కానీ 2 ఉంటాయన్నమాట. ఏజ్ ఎంత ఉండాలి? అబోవ్ 16 to 18 ఇయర్స్, 16 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలు ఉండాలి. అబోవ్ 16 ఇయర్స్ to 18 ఇయర్స్ ఉన్న పిల్లలు ఏవైతే సీరియస్ అఫెన్స్ కానీ హీనియస్ అఫెన్స్ కానీ చేస్తే అటువంటి పిల్లల్ని ఏవే పనిష్మెంట్స్ వస్తాయి, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి, ప్రొసీజర్ ఎలా ఉంటుందనేది చెప్తారనమాట. అసలు ఈ జేజే బోర్డుల కింద చూస్తే మనము ఈ చిల్డ్రన్స్ కోసం స్పెషల్గా స్టేట్ గవర్నమెంట్ ఎవరెవరిని అపాయింట్ చేసిందంటే, అంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఏఎస్ఐ పైన ర్యాంక్ ఉన్న వాళ్ళు చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్గా ఉంటారనమాట. ఇందులో పోలీస్ కానీ, వాలంటరీగా కానీ, ఎన్జిఓస్ కానీ స్పెషల్గా ఈ పిల్లల కోసం అపాయింట్ చేయడం జరుగుతుంది. స్టేట్ గవర్నమెంట్ డిఎస్పీ కానీ అంతకన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళని పోలీస్ ఆఫీసర్ కానీ, వెల్ఫేర్ ఫీల్డ్ ఆఫీసర్ కానీ, చైల్డ్ వెల్ఫేర్ ఫీల్డ్ ఆఫీసర్ కానీ, సోషల్ వర్కర్స్ కానీ ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక చైల్డ్ ఒక అఫెన్స్ చేశారనుకోండి, పైన చెప్పాం కదా పెట్టి అఫెన్సెస్ అని, సీరియస్ అఫెన్స్ అని, హీనియస్ అఫెన్స్ అని, ఇలాగా సీరియస్ లేదా హీనియస్ అఫెన్స్ అని మనం 4 రకాలు చెప్పుకున్నాం కదా అఫెన్సెస్. ఈ అఫెన్సెస్ చేస్తుండగా ఎవరైనా ఒక పిల్లవాడిని పట్టుకున్నారనుకోండి, ఫస్ట్ పట్టుకోగానే ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? నియరెస్ట్ పోలీస్ స్టేషన్, దగ్గరలో ఏమైనా పోలీస్ స్టేషన్ ఉంటే వాళ్ళకి, లేదా ఎవరైనా సోషల్ వర్కర్స్ ఉంటే వాళ్ళకి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇప్పుడు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ వాళ్ళకి ఇన్ఫామ్ చేశారనుకోండి, అప్పుడు ఎవరు పట్టుకుంటారు, ఎవరికి అప్పగిస్తారు? చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్, ఇతను కూడా పోలీస్ ఆఫీసరే. ఆ చైల్డ్ ఏదైనా నేరం చేసి జనాలు పట్టుకొని పోలీస్ ఆఫీసర్కి వచ్చిన తర్వాత అతనికి ఇన్ఫామ్ చేసి పోలీస్ ఆఫీసర్కి ఆయనకి అప్పగించారనుకోండి, ఆయన వచ్చేసి 24 గంటల లోపల జువైనల్ జస్టిస్ బోర్డు ముందు ప్రవేశపెట్టాలి. 24 గంటల లోపల జువైనల్ జస్టిస్ బోర్డు కింద ప్రవేశపెట్టాలి. ఒకవేళ ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితులు లేరు, ఆ పిల్లవాడు అఫెన్స్ చేస్తుండగా చూశారు ఎవరైనా, అటువంటి వాళ్ళు నార్మల్ పర్సన్ అయినా కానీ పట్టుకొని ఒక సేఫ్ ప్లేస్లో పెట్టాలన్నమాట. ఒక సేఫ్ ప్లేస్ అంటే ఓపెన్ షెల్టర్, ఇప్పుడు బస్ స్టాప్స్ ఉంటాయి కదా ఓపెన్ ఏరియాస్, అలా కానీ అలాంటి ఏరియాస్లో వాళ్ళని ఉంచి తర్వాత పోలీసులు వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పగించి, వాళ్ళు వచ్చేసి ఏం చేయాలంటే వితిన్ 24 అవర్స్ లోపల జువైనల్ జస్టిస్ బోర్డు ముందు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దానికి ముందు వీళ్ళు ఏం చేయాలంటే, ఒకవేళ 24 గంటలు కాలేదు, 24 గంటల లోపల ప్రొడ్యూస్ చేయాలి. అప్పుడు దాకా పిల్లవాడిని ఎక్కడ ఉంచుతారంటే ఓపెన్ షెల్టర్లో పెట్టని సిచ్యువేషన్లో ఎక్కడ ఉంచుతారంటే స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్ అని ఒకటి ఉంటుంది.
దాంట్లో ఉంచుతారనమాట. ఈ స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్ అంటే ఏంటంటే, మామూలుగా పోలీస్ స్టేషన్స్ తెలుసు కదా మనకు. నార్మల్గా ఆ పోలీస్ స్టేషన్స్లో సెల్స్ ఉంటాయి కదా, లాకప్స్. ఆ లాకప్స్లో పెద్దవాళ్ళు ఉంటారు, చాలా రకాల వాళ్ళు వివిధ అఫెన్సెస్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, చాలా రకాల అఫెన్స్ చేసిన వాళ్ళు ఉంటారు. సో అటువంటి వాళ్ళతో కలపకుండా ఈ పిల్లవాడు ఎవరైతే ఉన్నారో సపరేట్ సెల్లో ఉంచాలన్నమాట. దాన్ని స్పెషల్ జువైనల్ పోలీస్ యూనిట్ అంటారు. ఈ స్పెషల్ జువైనల్ పోలీస్ బోర్డులో పిల్లలు ఎవరైనా తప్పు చేశారంటే, ఇట్లాంటి పిల్లలు ఉంటారు కదా, ఎవరైనా అఫెన్స్ చేసిన పిల్లలు ఉంటారు కదా, ఇటువంటి వాళ్ళ కోసం ప్రతి డిస్టిక్లో సెక్షన్ 4 ప్రకారం, సెక్షన్ 4 ఆఫ్ జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం ఒక బోర్డును కానీ అంతకన్నా ఎక్కువ బోర్డ్స్ని కానీ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. అంటే ఒక జువైనల్ జస్టిస్ బోర్డ్ కావచ్చు, అంతకన్నా ఎక్కువ బోర్డ్స్ కావచ్చు. అంటే ఇక్కడ బోర్డ్స్ అంటారు, జువైనల్ జస్టిస్ బోర్డ్ అంటారు, కోర్ట్ అంటారు అన్నమాట. పిల్లలు కాబట్టి వాళ్ళని ఫియర్ చేయకూడదు, భయపెట్టకూడదు, వాళ్ళ ఏజ్ చిన్నది కదా, అందుకోసం పిల్లల్ని వచ్చేసి బోర్డులో ఉంచుతారు, కోర్ట్ అంటారు, బోర్డ్ అంటారు. సెక్షన్ 4 ఆఫ్ సబ్సెక్షన్ 2 ప్రకారం బోర్డులో ఎవరెవరు ఉంటారంటే, మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ లేదా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కానీ ఉండాలి. చెప్పాను కదా, 2 సోషల్ వర్కర్స్ ఉండాలి, 1 ఉమెన్ ఉండాలి, వాళ్ళకి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పాను కదా. వీళ్ళకి పవర్స్, జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్కి పవర్స్ ఎలా ఉంటాయంటే, మనకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో ఏవైతే పవర్స్ చెప్పారో, ఏవైతే ప్రొవిజన్స్ ఉన్నాయో అవే ప్రొవిజన్స్ ఇక్కడ అప్లై అవుతాయి అన్నమాట. సెక్షన్ 47 ప్రకారము వీళ్ళని ఒకవేళ అరెస్ట్ చేసిన తర్వాత, బోర్డు ముందు ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళని ఎక్కడ ఉంచాలి? అబ్జర్వేషన్ హోమ్స్కి పంపించాలి. సెక్షన్ 47 ప్రకారం అబ్జర్వేషన్ హోమ్స్కి పంపించాలన్నమాట. తర్వాత సెక్షన్ 12 ప్రకారం పిల్లలకి కంపల్సరీ బెయిల్ ఇవ్వాలి. ఎందుకంటే పిల్లవాడు కదా, పెద్దవాళ్ళకే బెయిల్ పిటిషన్ వేసుకుంటాం. అలాంటివి తెలిసి తెలియక చిన్న వయసులో ఏదో తెలిసి తెలియక పొరపాట్లు చేసినప్పుడు బెయిల్ అనేది ఇవ్వాలన్నమాట. ఎవరు పట్టుకుంటారు? చైల్డ్ వెల్ఫేర్ పోలీస్ ఆఫీసర్ పట్టుకొని బోర్డులో ప్రొడ్యూస్ చేస్తారు కదా, జువైనల్ జస్టిస్ బోర్డులో. ఆ పిల్లవాడు షూటీస్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా ఒక ఫిట్ పర్సన్ దగ్గర ఉంచి అబ్జర్వేషన్ హోమ్ అంటే ఏం లేదండి, ఆ పిల్లవాడికి ఎక్కడైతే సేఫ్టీ ఉంటుందో, ఎవరైతే కేర్ అండ్ ప్రొటెక్షన్ చూసుకోగలడో ఆ పిల్లవాడి యొక్క కేర్ అండ్ ప్రొటెక్షన్, అటువంటి వాళ్ళ దగ్గర ఉంచుతారనమాట. తర్వాత బెయిల్ ఇవ్వాలి. ఒకవేళ ఆ పిల్లవాడికి బెయిల్ ఇవ్వకుండా సొసైటీలో ఆ పిల్లవాడిని వదిలేస్తే అతన్ని క్రిమినల్ అంటాడనో, లేదా ఇంకా బ్యాడ్ అట్మాస్ఫియర్కి ఎక్స్పోజ్ అవుతాడనో, లేకపోతే ఫిజికల్గా కానీ మోరల్గా కానీ దెబ్బతింటాడనో బోర్డు కానీ భావించినట్లయితే బెయిల్ ఇవ్వకుండా రీజన్స్ మెన్షన్ చేసి బెయిల్ ఇవ్వకుండా ఉండొచ్చు. అది ఎటువంటి అఫెన్సెస్లో అంటే, ఘోరమైన అఫెన్స్ కానీ ఆ పిల్లవాడు కానీ చేసుంటే అటువంటి సిచ్యువేషన్లో మాత్రమే బెయిల్ రిజెక్ట్ చేయాలి. కానీ మామూలుగా చిన్న కేసెస్ అంటే పెట్టి అఫెన్స్ కానీ సీరియస్ అఫెన్స్ కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్లో మాత్రము బెయిల్ రిజెక్ట్ చేసేదానికి లేదు, తప్పకుండా బెయిల్ ఇవ్వాలి. అలా కాకుండా హీనియస్ అఫెన్స్ అయ్యి బెయిల్ కానీ రిజెక్ట్ కానీ చేసుంటే ఆ పిల్లవాడిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? అబ్జర్వేషన్ హోమ్కి కానీ ప్లేస్ ఆఫ్ సేఫ్టీకి కానీ తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఎంక్వైరీ అనేది పెండింగ్లో ఉంటుంది కాబట్టి. బెయిల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత 7 రోజుల లోపల ఒకవేళ అంటే మామూలు పెట్టి అఫెన్స్లో కానీ షూటీస్లో కానీ ఇటువంటి అఫెన్సెస్లో అయితే బెయిల్కి పెట్టుకుంటారు కదా, బెయిల్ ఇవ్వాలని చెప్పాం కదా. 7 రోజుల లోపల ఆ పిల్లవాడు బోర్డు ముందు ప్రజెంట్ చేసి, షూటీస్ కానీ ఆ పిల్లవాడు పెట్టుకోకపోయినా, ఆ పిల్లవాడికి బెయిల్ రాకపోయినా ఏం చేయాలి? కొన్ని మోడిఫికేషన్స్ చేసి, కొన్ని కండిషన్స్ పెట్టి ఆ పిల్లవాడిని రిలీజ్ చేయాలి. తర్వాత సెక్షన్ 14 ప్రకారం చైల్డ్ని బోర్డు ముందు ప్రజెంట్ చేసి, తర్వాత బోర్డు ఎంక్వైరీని హోల్డ్లో పెట్టి, అసలు ఆ బోర్డు ఎంక్వైరీ చేస్తుంది అనమాట. ఈ పిల్లవాడు
ఆ నేరాల తగ్గట్టు ఏమైనా అఫెన్స్ చేశాడా లేదా, అది పెట్టి అఫెన్స్ కిందకు వస్తుందా, అతని ఏజ్ 16 ఇయర్స్ లోపల ఉందా లేకపోతే 16 ఇయర్స్ అబోవ్ ఉందా, ఆ నేచర్ ఆఫ్ అఫెన్స్ అనేది పెట్టి అఫెన్సా లేకపోతే సీరియస్ అఫెన్సా లేకపోతే హీనియస్ అఫెన్సా అని ఏజ్ని, నేచర్ ఆఫ్ అఫెన్స్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ పేరు ఏంటంటే సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్. దాన్ని సోషల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ అంటారు. దాని ప్రకారం ఆర్డర్స్ పాస్ చేస్తుందన్నమాట. ఒకవేళ సెక్షన్ 14 ప్రకారం జేజే బోర్డులో అంటే జువైనల్ జస్టిస్ బోర్డులో 4 నెలల లోపల ఎంక్వైరీ కానీ పూర్తి చేయాలి. ఒకవేళ 4 నెలల్లో ఎంక్వైరీ కానీ పూర్తి చేయలేదంటే ఆ పిల్లవాడిని, ఆ చైల్డ్ని బోర్డు ముందు ప్రొడ్యూస్ చేసి టైం ఎక్స్టెండ్ చేయమని అడగాలి. ఎవరిని అడగాలి? చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ని కానీ లేదా చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ని కానీ పర్మిషన్ తీసుకొని 2 months ఎక్స్టెండ్ చేస్తారనమాట. 2 months ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎన్ని నెలల్లో కంప్లీట్ చేయాలి ఎంక్వైరీ? 4 నెలల లోపల ఎంక్వైరీ అనేది పూర్తి చేయాలి. అలా చేయకపోతే బోర్డు ముందు ప్రొడ్యూస్ చేసి చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ లేదా చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ యొక్క పర్మిషన్ తీసుకొని 2 నెలల్లో ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అప్పటికి 6 monthsలో ఎంక్వైరీ పూర్తి కాకపోతే, కేసు ప్రూవ్ చేయలేకపోతే దాన్ని పెట్టి అఫెన్స్ కింద కానీ భావించి ఆ కేసుని టర్మినేట్ చేస్తారనమాట. టర్మినేట్ చేస్తే ఆ ఇచ్చిన ఆర్డర్స్ మీద అయితే పెట్టి అఫెన్స్ అయితేనే, అది పెట్టి అఫెన్సెస్ అని కానీ వదిలేస్తే పిల్లవాడిని ఆ ఆర్డర్స్ మీద అపీల్ ఉండదు. ఒకవేళ అది సీరియస్ అఫెన్స్ కానీ హీనియస్ అఫెన్స్ కానీ బిలో 16 years లోపల కానీ అయితే బోర్డు ముందు ప్రొడ్యూస్ చేసి ఎంక్వైరీ కోసం కొన్ని రీజన్స్ అనేది మెన్షన్ చేసి ఎంక్వైరీ కోసం మాకు టైం కావాలని చెప్పి మళ్ళీ ఎవరిని అడగాలి? చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ని కానీ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ యొక్క పర్మిషన్ అనేది తీసుకోవాలి. ఒకవేళ హీనియస్ అఫెన్స్ అయ్యి అబోవ్ 16 years నుంచి 18 years అయితే, అంటే హీనియస్ అఫెన్స్ అయ్యి అబోవ్ 16 years నుంచి 18 years కానీ అయితే ఆ పిల్లవాడిని అడల్ట్గా భావించి ప్రిలిమినరీ అసెస్మెంట్ చేయాలి. సెక్షన్ 15 ప్రకారం. సెక్షన్ 15 ప్రకారం ఒక ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసి ఆ హీనియస్ అఫెన్స్ అంటే అబోవ్ 16 years నుంచి 18 years పిల్లవాడుగానైతే అడల్ట్కి ఏ విధంగా అయితే ప్రొసీజర్ ఉంటుందో, ట్రయల్ ఉంటుందో అలాగా ట్రయల్ అనేది చేయాలి. దీన్ని ట్రయల్ అయితే అనరండి, దీన్ని ట్రయల్ అనరు. దానికి ట్రయల్కి ఇంకొక పేరు ఇక్కడ ఏంటంటే ఈ యాక్ట్లో ఏం ఉపయోగించారంటే ప్రిలిమినరీ అసెస్మెంట్ అనే వర్డ్ యూజ్ చేశారు. ఇక సెక్షన్ 17 ప్రకారం పిల్లవాడు ఏ నేరం చేయలేదని అనిపిస్తే బోర్డు ఏ నేరం చేయలేదు అని చెప్తే ఆ ఆర్డర్స్ మీద ఎటువంటి అపీల్ ఉండదు. ఆ అపీల్ వచ్చేసి సెక్షన్ 101 సబ్సెక్షన్ 3 ప్రకారం. ఒకవేళ సెక్షన్ 27 ప్రకారం బోర్డు పేరెంట్స్కి ఫైన్ వేసి సిడబ్ల్యూసికి పంపిస్తుంది. సిడబ్ల్యూసి అంటే చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అనమాట. చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి పంపిస్తుంది. సెక్షన్ 18 ప్రకారం ఆర్డర్స్ ఇస్తుంది. అంటే చైల్డ్ కాన్ఫ్లిక్ట్ విత్ లా కదా, పిల్లవాడు పెట్టి అఫెన్స్ చేశాడు కాబట్టి వాళ్ళ యొక్క పేరెంట్స్కి కానీ గార్డియన్స్కి కానీ ఫైన్ కానీ కౌన్సిలింగ్ కానీ లేకపోతే అడ్మోనిషన్ కానీ ఇట్లాంటివి రీహాబిలిటేషన్ అంటే అక్కడ పేరెంట్స్ దగ్గర సెక్యూర్గా ఉంటారనే ఉద్దేశంతో వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచి వాళ్ళకి ఫైన్ వేసి పంపిస్తుంది. అదే 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ కానీ అయితే బాండ్ ఎగ్జిక్యూట్ చేసి రిలీజ్ చేస్తుంది. 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ అయితే ఏజ్ని బేస్ చేసుకొని ప్రొటెక్షన్ హోమ్స్కి పంపిస్తుంది. ఆ ఆర్డర్స్ మీద ఫస్ట్ అపీల్ ఇప్పుడు ఒకవేళ సీరియస్ అఫెన్స్లో కానీ హీనియస్ అఫెన్స్లో కానీ కన్విక్ట్ అయ్యాడు అనుకోండి, ఒకవేళ అబోవ్ 16 years నుంచి 18 years వరకు ఈ పిల్లవాడు చేసింది హీనియస్ అఫెన్సే అని అనుకున్నప్పుడు ఎక్కడికి పంపిస్తుంది అంటే జేజే బోర్డు చిల్డ్రన్స్ కోర్టుకి పంపిస్తుంది. జేజే బోర్డు హీనియస్ అఫెన్సే చేశాడు అంటే బోర్డు కొంచెం కన్ఫ్యూజన్లో ఉందనుకోండి, ఈ పిల్లవాడు చేసింది సీరియస్ అఫెన్సా లేకపోతే హీనియస్ అఫెన్సా అనే కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు
చిల్డ్రన్స్ బోర్డు పంపిస్తుంది. ఆ చిల్డ్రన్స్ బోర్డు ఏం చేస్తుంది, ఎంక్వైరీ చేసి లేదు పిల్లవాడు చేసింది సీరియస్ అఫెన్సే, హీనియస్ అఫెన్స్ కాదు అని అనుకుంటే 3 సంవత్సరాల లోపల పనిష్మెంట్ ఇస్తుంది. తర్వాత అతనికి 18 years కంప్లీట్ అయిన తర్వాత 18 to 21 years వచ్చేలోపు స్టేట్ గవర్నమెంట్ అనేది కొంచెం ఫినాన్షియల్గా ఆ చైల్డ్కి ఫినాన్షియల్ హెల్ప్ చేస్తుంది అనమాట. కొంచెం డబ్బులు ఇచ్చేసి ఒక ఉపాధి కల్పించి బయటికి పంపిస్తుంది. ఎందుకోసం అలా ఎందుకు చేస్తుందంటే ఆ పిల్లవాడు మళ్ళీ చెడు మార్గానికి వెళ్లకుండా ఒక క్రమశిక్షణ అనేది ఉండాలని చెప్పి ఏదైతే 21 years వచ్చేంత వరకు ఆ పిల్లవాడిని అబ్జర్వేషన్ హోమ్లో ఉంచుతారనమాట. ఒక రిమోట్ ఏరియాలో పెట్టేస్తారు. అంటే అతను ఎవరో తెలియని ప్రదేశంలో వదిలిపెట్టి అతనికి ఒక ఉపాధి అనేది కల్పిస్తారు. ఆ ఆర్డర్స్ మీద ఫస్ట్ అపీల్ చిల్డ్రన్స్ కోర్టుకి వెళ్ళినప్పుడు సెక్షన్ 101 సబ్సెక్షన్ ప్రకారము 30 రోజుల లోపల వెళ్ళాలి. లేదా చిల్డ్రన్స్ కోర్టు పంపించినప్పుడు చిల్డ్రన్స్ కోర్ట్ కానీ ఆర్డర్స్ కానీ ఇస్తే సెకండ్ అపీల్ వచ్చేసి హైకోర్టుకి వెళ్తుంది. ఏ సెక్షన్ ప్రకారం, సెక్షన్ 101 సబ్సెక్షన్ 5 ప్రకారం హైకోర్టుకి 90 రోజుల లోపల అపీల్కి వెళ్ళాలి. ఫస్ట్ అపీల్ ఎక్కడ, హీనియస్ అఫెన్స్లో ఆర్డర్స్ పాస్ చేస్తే చిల్డ్రన్ కోర్ట్కి, ఫస్ట్ వచ్చేసి జేజే బోర్డులో కానీ ఆర్డర్స్ కానీ పాస్ చేస్తే సీరియస్ అఫెన్స్లో ఫస్ట్ అపీల్ ఎవరికి వెళ్తుంది, చిల్డ్రన్స్ కోర్ట్కి వెళ్తుంది. ఎన్ని రోజుల్లో వెళ్ళాలి, సెక్షన్ 101 సబ్సెక్షన్ 1 ప్రకారం 30 రోజుల్లోపే వెళ్ళాలి. తర్వాత చిల్డ్రన్స్ కోర్ట్కి వెళ్ళాం. చిల్డ్రన్స్ కోర్టులో కూడా అలాగే ఇచ్చింది ఆర్డర్స్. అది సెకండ్ అపీల్. దాని మీదకి ఎక్కడికి వెళ్ళాలి, హైకోర్టుకి వెళ్ళాలి. సెక్షన్ 101 సబ్సెక్షన్ 5 ప్రకారం 90 రోజుల లోపల అపీల్కి వెళ్ళాలి. సెక్షన్ 15 ప్రకారం హీనియస్ అఫెన్స్ చేసి పిల్లవాడు ఎబో 16 years నుంచి 18 years వరకు అనుకుందాం. ఆ బోర్డు అనేది ఒక ప్రిలిమినరీ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేసి ఎంక్వైరీ చేస్తారు. అది ట్రయల్ కిందకి రాదు. ఒకవేళ ఎంక్వైరీ అనేది కంప్లీట్ కాకపోతే చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కానీ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాలి. బోర్డు కొన్నిసార్లు హీనియస్ అఫెన్స్ కాదు, ఈ సీరియస్ అఫెన్స్ అని రీజన్స్ మెన్షన్ చేసి, అంటే 7 సంవత్సరాలు ఎక్కువగానుంటే హీనియస్ అఫెన్స్ కానవసరం లేదనమాట. బోర్డు అది హీనియస్ అఫెన్స్ అని నిర్ణయానికి వస్తే అలా వచ్చిన తర్వాత బోర్డు సెక్షన్ 18 ప్రకారం ఆర్డర్స్ పాస్ చేస్తుంది. ఆ ఆర్డర్స్కి వ్యతిరేకంగా, పైన ఆర్డర్స్కి వ్యతిరేకంగా కోర్ట్ ఆఫ్ సెషన్స్కి అప్పీల్కి వెళ్ళొచ్చు. సెక్షన్ 101 సబ్సెక్షన్ 2 ప్రకారం. కోర్ట్ ఆఫ్ సెషన్స్ మీద సెక్షన్ 101 సబ్సెక్షన్ 4 ప్రకారం ఫర్దర్గా అపీల్కి వెళ్ళడం అనేది కుదరదు. సెక్షన్ 19 ప్రకారం స్టేట్ గవర్నమెంట్ జేజే యాక్ట్ కింద స్పెషల్ కోర్ట్స్ పెట్టడం జరిగింది. దాని జ్యూరిస్డిక్షన్ కోర్ట్ ఆఫ్ సెషన్స్ ఏంటంటే జువైనల్ జస్టిస్ బోర్డుకి మాత్రమే స్పెషల్ కోర్ట్స్ కావు. పోక్సో యాక్ట్, మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఉంది కదా, వాటికి కూడా ఇది స్పెషల్ కోర్టుగా జ్యూరిస్డిక్షన్ ఉంది. చిల్డ్రన్ కోర్టుకి జువైనల్ జస్టిస్ బోర్డుకి అప్లైన్ జ్యూరిస్డిక్షన్ అవుతుంది. కానీ హీనియస్ అఫెన్స్ కానీ అయితే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తుంది. చిల్డ్రన్ కోర్టుకి జువైనల్ జస్టిస్ బోర్డుకి అప్లైన్ జ్యూరిస్డిక్షన్ అవుతుంది. హీనియస్ అఫెన్స్ కానీ అయితే ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తుంది. అంటే ఇప్పుడు జేజే బోర్డు ఆర్డర్స్ కానీ పాస్ చేసింది అనుకో, దానికి అప్లైన్ కోర్టు ఏది, చిల్డ్రన్స్ కోర్టు. దానికి అప్లైన్ కోర్టు హైకోర్టు. అలాగా ఇక్కడ జేబీ బోర్డు ఆ సిచ్యువేషన్లో అపిలెంట్ కోర్టుగా వ్యవహరిస్తుంది. అలా కాకుండా హీనియస్ అఫెన్స్ ఎవరైతే పిల్లవాడు చేసి ఉంటారో జేజే బోర్డు ట్రాన్స్ఫర్ చేస్తుంది కదా, ఆర్డర్స్ ఇవ్వకుండా. చిల్డ్రన్స్ కోర్టుకి వెళ్ళినప్పుడు చిల్డ్రన్ కోర్టు ఏం చెప్తుంది, ఇది హీనియస్ అఫెన్స్ అయితే అది ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అవుతుంది అన్నమాట. అది అప్లైన్ జ్యూరిస్డిక్షన్ కిందకి రాదు. సో ఇక్కడ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ కిందకి వస్తాయి. చిల్డ్రన్ కోర్టు చైల్డ్ని అడల్ట్లా ట్రీట్ చేసి ప్రిలిమినరీ అసెస్మెంట్ చేసి అడల్ట్కి ఎలా అయితే ట్రయల్ ప్రొసీజర్ ఉంటుందో ఆ ప్రొసీజర్ ప్రకారం ఫాలో అయ్యి సెక్షన్ 21 ప్రకారం పనిష్మెంట్ అనేది ఇస్తుందన్నమాట. ఈ పిల్లవాడికి హీనియస్ అఫెన్సెస్లో, అంటే అది హీనియస్ అఫెన్స్ కదా, అబోవ్ 7 years ఇంప్రిజన్మెంట్ కదా. సో అబోవ్ 7 years ఇంప్రిజన్మెంట్ అయినప్పుడు ఈ పిల్లవాడికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే జీవిత ఖైదు లేదా డెత్ పెనాల్టీ మరణశిక్ష తప్ప, ఈ 2 పనిష్మెంట్స్ తప్ప
ఇంకెంతైనా పనిష్మెంట్ ఇవ్వచ్చు. అంటే 7 సంవత్సరాల పైన అన్నారు కాబట్టి 10 సంవత్సరాలు ఇవ్వచ్చు, 14 సంవత్సరాలు ఇవ్వచ్చు, 9 సంవత్సరాలు ఇవ్వచ్చు, అలా అన్నమాట. అంతేగాని పిల్లవాడికి జీవిత ఖైదు వేసేదానికి, డెత్ పెనాల్టీ వేసేదానికి లేదు. చిల్డ్రన్స్ కోర్టు హీనియస్ అఫెన్స్ కాదు సీరియస్ అఫెన్స్ అంటే ఈ కేసులో ట్రయల్ అవసరం లేదు. బోర్డు ఎంక్వైరీ చేస్తే సెక్షన్ 18 ప్రకారం ఆర్డర్స్ పాస్ చేస్తుంది. సెక్షన్ 21 ప్రకారం ఆర్డర్స్ పాస్ చేస్తే సెక్షన్ 101 సబ్సెక్షన్ 5 ప్రకారం చిల్డ్రన్స్ కోర్టు ఇచ్చిన ఆర్డర్స్కి ఎగెనెస్ట్గా హైకోర్టుకి అప్పీల్కి వెళ్ళొచ్చు. చిల్డ్రన్స్ కోర్టు ఏదైతే ఆర్డర్ ఇస్తుంది కదా హీనియస్ అఫెన్స్లో, ఆర్డర్ ఫస్ట్ అప్పీల్ వచ్చేసి హైకోర్టుకి వెళ్ళొచ్చు అనమాట. ఒకే ఒక అప్పీల్ ఉంటుంది. దాని చిల్డ్రన్స్ కోర్టు మీద మాత్రం ఒకే ఒక అప్పీల్ ఉంటుంది. జువైనల్ జస్టిస్ బోర్డు అయితే మాత్రం ఫస్ట్ అపీలు, సెకండ్ అపీలు 2 ఉంటాయన్నమాట. సెక్షన్ 20 ప్రకారం చైల్డ్ని స్పెషల్ హోమ్స్ నుండి కానీ ప్లేస్ ఆఫ్ సేఫ్టీలో నుండి కానీ 20 సంవత్సరాల ముందు మాత్రం రిలీజ్ చేస్తే, అంటే 21 ఇయర్స్కి ముందే రిలీజ్ చేస్తే ఎటువంటి దాంట్లో హీనియస్ అఫెన్సెస్లో, అటువంటి దాంట్లో సెక్షన్ 46 ప్రకారం ఆ పిల్లవాడిని 21 ఇయర్స్ వచ్చేంత వరకు స్టేట్ ఫినాన్షియల్గా సపోర్ట్ ఇస్తుంది. దీన్ని ఆఫ్టర్ కేర్ అంటారు. నేను ఇందా చెప్పాను కదా, 18 ఇయర్స్ వరకు పిల్లవాడిని జైల్లో బోర్డులో ఉంచారనుకోండి, అది హీనియస్ అఫెన్స్ కానీ అయితే పనిష్మెంట్ ఇచ్చారనుకోండి, 3 ఇయర్స్ ఇచ్చారు పనిష్మెంట్, అంటే 16 నుంచి 18 ఇయర్స్. పిల్లవాడు మైనర్ కదా, 18 ఇయర్స్ వరకే ఉంటాడు కదా, తర్వాత రిలీజ్ చేస్తారని చెప్పాను కదా, అప్పుడు ఆఫ్టర్ కేర్ అనే పేరుతో స్టేట్ గవర్నమెంట్ ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తుంది అనమాట ఆ చైల్డ్ని. తర్వాత 21 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ చేయకపోతే జైలుకి పంపించి మిగిలిన శిక్షాకాలం ఎంతైతే ఉందో దాన్ని అనుభవించేలా చేస్తుంది. ఒకవేళ ఎక్కువ అఫెన్స్ చేస్తారు, ఇందా చెప్పాను హీనియస్ అఫెన్స్లో ఎక్కువ 7 ఇయర్స్ అబోవ్ ఉంటుంది కదా పనిష్మెంట్. సో 10 ఇయర్స్ కానీ 14 ఇయర్స్ కానీ, అంటే ఇప్పుడు చిల్డ్రన్స్ అంటే 3 ఇయర్స్ కానీ 3 ఇయర్స్ లోపల కానీ పనిష్మెంట్ ఇస్తారు. అదే హీనియస్ అఫెన్స్ అబోవ్ 16 ఇయర్స్ టు 18 ఇయర్స్ అబోవ్ కానీ అయితే, హీనియస్ అఫెన్స్ కానీ చేస్తుంటే పనిష్మెంట్ అనేది ఎక్కువ ఇస్తారని చెప్పాను కదా. సో ఒకవేళ అతను 21 ఇయర్స్ దాటాయి మేజర్ అన్నప్పుడు పెద్దవాళ్ళని ఏ జైల్లో అయితే ఉంచుతారో అదే జైల్లో ఉంచి మిగిలిన శిక్షాకాలం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేసేలా చేస్తారనమాట. సెక్షన్ 23 ప్రకారం అడల్ట్ అక్యూజ్తో కలిపి చైల్డ్ని జాయింట్ ప్రొసీడింగ్స్ చేయకూడదు. ఇప్పుడు నిర్భయ కేసు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నిర్భయ కేసు ఉంది. నిర్భయ కేసులో ఒక మైనర్ ఉన్నారు, అడల్ట్స్ ఉన్నారు. అడల్ట్ మైనర్ ఇద్దరు కలర్స్ చేసినా, అంటే రోల్ మైనరే ఎక్కువ రోల్ చేసినా కానీ, క్రూరంగా చంపినా కానీ అమ్మాయిని, ఆ మైనర్ అడల్ట్తో కలిపి ఇద్దరితో కలిపి ప్రొసీజర్ ట్రయల్ అనేది చేయకూడదు అనమాట. ఇద్దరిని సపరేట్గా, అంటే చైల్డ్ని జువైనల్ బోర్డులో ప్రవేశపెట్టాలి, అడల్ట్ని వచ్చేసి సపరేట్ ప్రొసీడింగ్స్, అంటే సపరేట్ ప్రొసీజర్ సిఆర్పిసి ఐపీసీ ఉంది కదా, ఆ ప్రొసీజర్ ప్రకారం సపరేట్గా ట్రయల్ అనేది చేయాలి. సెక్షన్ 24 ప్రకారం ఎంక్వైరీ కానీ పనిష్మెంట్ కానీ ఇంకా ఏమైనా చైల్డ్కి సంబంధించిన కేస్ రికార్డ్స్ ఏమైనా ఉంటే వాటిని డిస్ట్రాయ్ చేయాలన్నమాట. అంటే ఇప్పుడు చిన్న పిల్లవాడు 18 ఇయర్స్ లోపల మైనర్ అనుకోండి, 18 ఇయర్స్కి రిలీజ్ చేసినప్పుడు అతనికి సంబంధించిన ఓల్డ్ రికార్డ్స్ ఏమైనా ఉంటే, తను భవిష్యత్తులో ఏమైనా తప్పు చేశారనుకోండి, మళ్ళీ చేసినప్పుడు వీటిని చిన్నతనంలో చేసిన తప్పుల్ని, ఈ రికార్డ్స్ని, ఈ కంప్లైంట్ ఉంది కదా, ఈ కేసు వల్ల పనిష్మెంట్ ఇచ్చారు కదా అని చెప్పి దీన్ని ఎవిడెన్స్గా తీసుకునే దానికి లేదు. వీటినన్నిటిని అతను రిలీజ్ అయిన వెంటనే డిస్ట్రాయ్ చేసేయాలన్నమాట. చిల్డ్రన్ కోర్టులో హీనియస్ అఫెన్స్కి సంబంధించిన రికార్డ్స్ అంటే చిల్డ్రన్స్ కోర్టుకి ఫార్వర్డ్ చేస్తారు కదా, హీనియస్ అఫెన్స్ అయితే చిల్డ్రన్స్ కోర్టుకి ట్రాన్స్ఫర్ చేస్తారు కేసుని. అటువంటి కేసెస్లో సంబంధించిన రికార్డ్స్ తప్ప ఇవి బిలో 3 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో ఆ రికార్డ్స్ని టోటల్గా డిస్ట్రాయ్ చేయాలన్నమాట. సెక్షన్ 25 ఆఫ్ జేజే యాక్ట్ ప్రకారం ఏవైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో బోర్డు ముందు కానీ, కోర్ట్ ఆఫ్ సెషన్స్ ముందు కానీ, లేదా చిల్డ్రన్స్ కోర్టులో కానీ ఈ యాక్ట్ వచ్చే ముందు, ఈ యాక్ట్ ఎనాక్ట్మెంట్ కాకముందు ఏ యాక్ట్ అయితే ఉంటుందో దాని ప్రకారం కంటిన్యూ చేయాలి. అంటే ఇప్పుడు పిల్లవాడు అఫెన్స్ చేసిందేమో మైనర్గా ఉన్నప్పుడు, కానీ మేజర్ అయ్యాక దొరికాడు అనుకోండి, యాక్ట్ 2015 తర్వాత అతను దొరికాడు, అతను చేసిన 2000 యాక్ట్ ఉన్నప్పుడు చేశాడు. అలాంటప్పుడు ఏ యాక్ట్ ప్రివేల్ అవుతుందంటే
అక్యూజ్డ్కి నార్మల్గా సిఆర్పిసి ప్రకారం నార్మల్గా అక్యూజ్డ్కి ఏదైతే యాక్ట్ బెనిఫిట్ ఇస్తుందో దాన్ని అప్లై చేయాలి. ఇక్కడ 2015 యాక్ట్ అనే యాక్ట్లో వచ్చేసి బెనిఫిట్ ఇవ్వదు. ఎందుకంటే ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 అనేది బెనిఫిట్ ఇవ్వదన్నమాట. ఒకవేళ హీనస్ అఫెన్స్ కానీ చేస్తే 16 years అబోవ్ 16 years to 18 years వాళ్ళకి అడల్ట్కి ఏదైతే పనిష్మెంట్ ఉందో ఆ పనిష్మెంట్ ఇక్కడ ఇస్తారు. కాబట్టి అంటే చైల్డ్కి ఏదైతే బెనిఫిట్ ఉంటుందో ఆ యాక్ట్ని అప్లై చేయాలన్నమాట. అది ఎప్పుడు 2000లో కానీ అఫెన్స్ కానీ చేస్తుంటే ఆ యాక్ట్, లేదా 2015 తర్వాత కానీ యాక్ట్ కానీ చేస్తుంటే 2015 యాక్ట్ అప్లికబుల్ అవుతుంది అనమాట. మన సెక్షన్ 105 ఆఫ్ జేజే యాక్ట్ జువెనైల్ జస్టిస్ ఫండ్ అంటే స్టేట్ గవర్నమెంట్ జువెనైల్ జస్టిస్ ఫండ్ పేరు మీద ఫండ్స్ అనేది కలెక్ట్ చేస్తుంది. ఈ ఫండ్స్ ఎవరు ఇస్తారంటే స్వచ్ఛంద సంస్థలు విరాళాలు ఇస్తారు, చందాలు రూపంలో వసూలు చేస్తారు. సెక్షన్ 105 ఆఫ్ సబ్ క్లాస్ 1 ప్రకారం స్టేట్ గవర్నమెంట్ ఎవరికైతే ఈ నిధులు వెళ్ళాలి అని నిర్ణయిస్తుందో పిల్లల యొక్క వెల్ఫేర్ కోసం ప్లీజ్ షేర్ ఈ ఫండ్ అనేది యూజ్ చేస్తారన్నమాట.